ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామి. అందరికీ నమస్తే. ఈ రోజు మనం భద్రాచలం దగ్గర ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహస్వామి వారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఈ టెంపుల్లో మనకి ఈ నెల 25, 26, 27 ఈ 3 రోజులలో భూవరాహ యజ్ఞం అని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ పెద్దయ్య గారు ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే సార్. సరే, ఇప్పుడు మనకి 25వ తేదీ నుంచి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఇది ఏరువాక పౌర్ణిమ సందర్భంగా నిర్వహించేటువంటి భూవరాహ స్వామి హోమం. ఇది 32 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 25, 26, 27 కార్యక్రమం స్పెషల్ గా భూవరాహ యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞం తర్వాత రైతులకు మృత్తిక అంటే 32 నరసింహస్వామి క్షేత్రాల నుంచి సేకరించినటువంటి మట్టిని ఆ రోజు రైతులకందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ మట్టిని ఏరువాక పౌర్ణమి రోజు రైతులు తమ భూమిలో చల్లుకుంటే విస్తారంగా పంటలు పండుతాయని చాలా కాలంగా ఆనవాయితీగా వస్తున్నట్టు ఆచారం. ఇప్పుడు ఇది మీరు ఈ కార్యక్రమం చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 10 సంవత్సరాలు దాటిపోయిందండి. గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంత మంచి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే నేను రైతు బిడ్డను. రైతు బాగుంటే అందరూ బాగుంటారు అనే ఆలోచన రావడానికి కారణం నేను పడ్డటువంటి కష్టం ఎవరు పడకూడదని మా వాడి ఆలోచన. ఇప్పటికి కూడా మీరు వ్యవసాయం చేస్తున్నామండి. ఇప్పటికి కూడా చేస్తున్నాం. సో దానికి ఆలోచించే రైతుగా మంచి చేయాలి, రైతే రాజుగా ఉండాలి, రైతు క్షేమంగా ఉండాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 32 గానీ అంటే 32 టెంపుల్స్ అని చెప్పేసి అన్నారు కదా. 32 అనేది నరసింహస్వామి మంత్రరాజపద స్తోత్రం బీజాక్షరాలు, 32 అక్షరాలు బీజాక్షరాలు. అందుకని 32 నరసింహస్వామి క్షేత్రాల నుంచి ఈ మట్టిని సేకరించారు. మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామి. ఈ మంత్రం బేస్ చేసుకొని 32 క్షేత్రాల నుంచి మట్టిని సేకరించారు. ఇప్పుడు మనకి 25వ తేదీ నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. రైతులు ఇక్కడికి రావాలంటే మనకు వచ్చినప్పుడు మనకి దీనికి ఏమైనా ఛార్జెస్ కానీ లేదంటే ఎటువంటి ఛార్జెస్ లేవు. రైతులు వచ్చి ఉచితంగా హోమంలో పాల్గొనొచ్చు. ఉచితంగానే ప్రసాదం ఇస్తారు, అంటే మట్టి ప్రసాదం ఇస్తారు. తీసుకొని పోయి రైతులు తన వాళ్ళ పొలాల్లో చల్లుకోవచ్చు. అది ఏ రోజు చల్లుకోవాలి సార్? ఏరువాక పౌర్ణమి రోజు చల్లుకోవాలి. అంటే 29వ తారీఖు ఏరువాక పౌర్ణమి రోజు. ఆ రోజు రైతులు అందరూ తన పొలంలో పొలం దున్నే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఆ రోజే చల్లుకుంటారు. ఇప్పుడు ఈ చల్లుకోవటప్పుడు అంటే ఏమన్నా జాగ్రత్తలు పూజ చేయడం అవన్నీ ఏమి లేవండి, రైతు చల్లుకోవచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి సార్? అంటే స్పెషల్ గా అంటే కల్పవృక్ష నరసింహశాల గ్రామం అనేది 780 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడికి నరసింహస్వామి తన కళలో కనబడించి స్వామి ప్రసాదించినటువంటి సాలగ్రామం. అప్పటి నుంచి పూజలు అప్పటి నుంచి 780 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా అది పూజలు అందుకుంటూనే ఉంది. మా అబ్బాయి ఇది 10 మందికి ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో బయటికి తీసుకొని బయట ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు అంటే స్వామివారి కంటే ముందు మీరు ఇక్కడే పూజలు చేశారా? నేను ఇక్కడ కాదండి, మాది అనంతపురం జిల్లా. ఇక్కడికి వచ్చి 18 సంవత్సరాలు అయింది. మీరు 18 సంవత్సరాల నుంచి ఇక్కడ. నేను 8వ తరం వారసుని. మీరు ఆ కుటుంబానికి 8వ తరం వారసుని. 9 మా అబ్బాయి కృష్ణ చైతన్య. ఓకే. దీనివల్ల పంటలు పండుతాయని చెప్పేసి అన్నారు కదా, ఓన్లీ పంటలైనా లేదంటే పాడి కానీ అంటే మన బర్రెలు కానీ? మనం చేసేది భూమి పూజ మట్టికి. ఇది పంటలకు సంబంధించిందే గాని పశువులకు సంబంధించింది. పశువులకు సంబంధించిన పూజ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇది ఏది మన భూవరాహ యజ్ఞం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. రైతుల కోసం జరిగేది. ఏరువాక పౌర్ణమి రోజు మట్టిని ఉపయోగించడం కోసం సంవత్సరానికి ఒకసారి చేస్తారు. చివరిగా మీ రైతులకు ఒక్క మాట చెప్పండి. మనకి దీనికి రావాలంటే ఎట్లా రావాలి, వచ్చినాక ఎట్లా వాడుకోవాలి? రైతులు ఇక్కడ రావడానికి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు లక్షణంగా రావచ్చు, కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వరాహ యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత పురోహితుల వారు ఇచ్చే మృత్తిక అంటే మట్టి ప్రసాదం తీసుకొని పోయి వాళ్ళ పొలంలో చల్లుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.